వెల్కమ్ టు మై ఛానల్ కళా టెక్స్ అండ్ సొల్యూషన్స్ అనగానే సింపుల్ సొల్యూషన్స్. నాకు తెలిసింది, నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్లో ఉండేవి కొన్ని సొల్యూషన్స్. మీన్స్ మన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే డైలీ లైఫ్లో ఏదైనా కావచ్చు, కొన్ని టెక్నికల్ కూడా నేను దీంట్లో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనము మజ్జిగ తీసుకోవడం వలన వచ్చేటటువంటి లాభం గురించి చెప్తే హెల్త్ టిప్ అనుకుందాం. మజ్జిగ ఇస్ అ వెరీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో మజ్జిగ నుంచి. సో ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేసిన తర్వాత నియర్లీ అంటే 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ నియర్లీ 2 గ్లాసెస్ కానీ మిక్స్ చేసినటువంటి పెద్ద బౌల్ ఏదైనా చిన్నది అట్లా స్టీల్ ఇది ఉంటే దాంట్లో మజ్జిగ మంచిగా చేసుకొని కొంచెం వాటర్ కలిపి వాటర్ కానీ ఎక్కువ లేకోకుండా తక్కువ లేకోకుండా సో ఎర్లీ మార్నింగ్ తాగటం వలన వచ్చేటటువంటి లాభాలు బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ మజ్జిగ వలన వచ్చేటువంటి బాడీ అంతా కూడా కూల్ చేయటము మొట్టమొదటిగా మనం చూస్తాం. బాడీని కూల్ చేయటం, వేడిగా ఉండేటప్పుడు వచ్చేటటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. సో రెండవది కాన్స్టిపేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది చాలా అంటే తీసివేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అంటే బాడీలో నుంచి కాన్స్టిపేషన్ని నివారించడానికి ట్రీట్ చేస్తుంది మ్యాక్సిమం నేను చూసింది. సో నెక్స్ట్ ఇది మజ్జిగ కూల్నెస్ని తర్వాత ఈ యొక్క ట్రాక్ అంతటిని కూడా క్లీన్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఎట్లా అంటే సో జిఐ ట్రాక్ మౌత్ టు రెక్టమ్ వరకు సో మనకు వచ్చే సమస్యలన్నీ కాన్స్టిపేషన్ నుంచే. కాన్స్టిపేషన్ ఎప్పుడైతే ఉండదో యూ విల్ బీ హెల్తీ. వాస్తవంగా అపిటైట్ ఉంటుంది, ఆకలి ఉంటుంది, మీరు జీర్ణాశయం అంతా కూడా మంచిగా పనిచేస్తుంటే మీరు ఫుడ్ తినడమే కానీ డైజెషన్ కూడా అన్నీ కూడా క్లీన్గా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ మీరు మజ్జిగ తాగటం మానొద్దండి. సమ్ టైమ్స్ మీరు చెప్తున్నాను వీక్లీ ఒక 2 times 3 times మీకు అట్లా అనిపించినప్పుడు మజ్జిగ తాగండి. సో జిఐ ట్రాక్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, బాడీ అంతా కూడా మీకు మైండ్ రిలాక్స్ ఉంటుంది. కాన్స్టిపేషన్ వల్ల హెడేక్ రావటము, స్లీప్ డిస్టర్బెన్సెస్, తర్వాత నువ్వు అనుకున్నటువంటి పని చేయలేకపోవటము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం ఒక పని మీద, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాన్స్టిపేషన్ సో అపిటైట్ కూడా ఉండదు, ఆకలి ఉండదు, దాని నుంచి చాలా సమస్యలు ఉంటాయి కాన్స్టిపేషన్ నుంచి. సో కడుపు పట్టేసినట్టు ఉండటము, లేకపోతే ఏమైనా ఫుడ్ తినాలన్నా కూడా తినాలనిపించదు. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ని మనము ట్రీట్ చేసుకుంటామో సో మన బాడీ అంతా హెల్త్ బాగున్నట్టు. సో తాగండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను చెప్పినట్టు కొన్ని ట్రై చేయండి. వాటర్ అండ్ లెమన్ జ్యూస్ విత్ సమ్ హనీ ఎర్లీ మార్నింగ్ గ్లాస్ ఒకటి. సమ్ టైమ్స్ నేను చెప్పేది వీక్లో మీరు ఎప్పుడైనా చేయండి. క్యారెట్ జ్యూస్, పపాయా జ్యూస్, తర్వాత పొమగ్రానట్ అంటే దానిమ్మ జ్యూస్ కానీ, తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్, ఇవన్నీ కూడా తాగటం వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది. రియల్లీ వెరీ రిలాక్స్